బాలకృష్ణుడిగా వచ్చినటువంటి పరమాత్మ ఇక మీద నుంచి ఇక్కడ నివాసాన్ని చాలించి బృందావనానికి వెళదామని అనుకున్నాడు. అనుకుని దానికి తగ్గ ఆలోచనలు పెద్దవాళ్లే కదా చేయాలి. అందుకని పెద్దవాళ్ళ మనస్సుల్లో ఆ ఆలోచనలు పుట్టేట్లు చేశాడు. దాంతో పెద్దవాళ్ళందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ విధానం పెట్టిదనినా అందరూ కలిశారు కదా. ఆ మీటింగ్లో ఉపనందుడు అని ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన కూడా మంచి గోపాలకుడు, జ్ఞానంలోనూ వయస్సులోనూ పెద్దవాడు. ఆయన ముందుగా మాట్లాడాడు. ఆయన నిజానికి దేశకాల అర్థతత్వజ్ఞ. ఏ ప్రదేశంలో ఎప్పుడు ఆవుల్ని మేపాలి, ఏ కాలంలో ఆవుల్ని ఎలా రక్షించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ బాగా తెలిసినవాడు. వీటన్నిటినీ మించి బలరాముడన్నా కృష్ణుడన్నా చాలా ఇష్టం. వాళ్ళకి ఇష్టమైన, వాళ్ళకి మంచిదైన పనులు చేయాలి అనేటువంటి తపన ఉన్నవాడు. ఆయన ముందుగా మాట్లాడాడు. ఈ బృహద్వనం అనేటువంటి ప్రాంతంలో మనం ఉండకూడదు. ఇక్కడ చాలా చాలా ప్రమాదాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ ఉత్పాతాలు, ప్రమాదాలు, వీటిని చూస్తే ఇక్కడ మనం ఉండకూడదు. ఓ పెద్ద రాక్షసు వచ్చింది. బాలగ్ని చిన్నపిల్లల్ని చూస్తే చాలు విషపు స్తన్యం ఇచ్చి చంపేసేది. అలాంటి రాక్షసు నుంచి ఈ చిన్న పిల్లవాడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఇంకా కూడా నెల కూడా వెళ్లకుండానే తప్పించుకున్నాడు. ఓ బండి కింద పడుకోబెట్టింది తల్లి. ఆ బండి ఏమో తిరగబడిపోయింది. తిరగబడిపోయిన బండి ఏదో విధంగా పసిపిల్లవాడి మీద పడి ఉంటే ఆ బండిలో ఎక్కడెక్కడో బరువైన కంచు పాత్రలు ఇవి పెట్టారు. వాటిలో ఏదైనా పిల్లవాడికి తగిలి ఉంటే దానికంటే పెద్ద ప్రమాదం. ఓ పెద్ద గింగిరాలు తిరిగేటువంటి గాలి వచ్చింది. ఆ గాలి కాదు, రాక్షసుడు. ఆ రాక్షసుడు గాలి రూపంలో వచ్చి పిల్లవాడిని పైకి తీసుకెళ్ళాడు. ఆకాశంలో పక్షులు ఎగిరేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. మహావిపత్తి అది. అంత ఎత్తు నుంచి పైనుంచి రాక్షసుడు కింద పడితే రాక్షసుడి అవయవాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోతే రాక్షసుడి మీద పడ్డ పిల్లవాడు మాత్రం హాయిగా ఆడుకుంటూ ఎలా కనిపిస్తాడు? మన మీద దేవతల అనుగ్రహం ఉంది కాబట్టి కనిపిస్తున్నాడు. ఇంతటితో సరిపోయిందా? కాలేదు. పిల్లవాడి తల్లి ఊరుకోకుండా ఈ పిల్లవాడిని రోటికి కట్టేస్తే ఈ పిల్లవాడు ఆ రోల్ను లాక్కుంటూ చెట్ల మధ్యకి వెళ్ళాడు. ఆ చెట్ల మధ్యకి వెళ్ళి కూడా ఏమీ కాలేదు. అది పెద్ద అదృష్టమే కదా. ఇంకొక కొత్త ప్రమాదం వచ్చి మన గోకులం మీద దాడి చేసే ముందే, దాడికి మనమందరము గురయ్యే ముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాము.